రామగుండంలో రేవంత్ రాక్షస పాలన కూల్చివేతల పాలన కోరికంటి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కరణి లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తలపెట్టిన పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రచారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని విమర్శించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కోరికంటి చెందారు. ప్రజలను ఆశలో పెట్టి ఓట్లను కొనుక్కొని ఇలా ఎమ్మెల్యే పీఠాన్ని ఇలా కాంగ్రెస్ మోసపూరితంగా గెలిచినటువంటి సందర్భం. గెలిచిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా సందర్భం వచ్చినప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా బయటికి రావడానికి అదైతారు, భయపడుతున్నారు. ఉన్న జేఏసీ ఏర్పాటు చేసి నాయకులారా కదలండి, అందరూ కూడా రాజకీయ పార్టీలు రండి అంటే ఎవరు కూడా రానటువంటి జంకుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఏంటి అంటే మా పెన్షన్ తీసేస్తారని, మాకు ఇల్లు రాకుండా చేస్తారని, మా ఉద్యోగాలు తీసేస్తారని, మా వ్యాపారాలు నడవకుండా చేస్తారని ఇట్లా భయపడతా ఉన్నారు. అసలు నాయకుడిని చూసి భయపడద్దు ప్రజలు. ఇవాళ ఒక వింత పరిస్థితి ఈ రామగుండంలో ఉన్నది. నాయకుడిని ప్రేమగా చూడాలి, నాయకుడిని ప్రేమగా ఆహ్వానించాలి. ఇలా నాయకులను కాంగ్రెస్ నాయకులను చూస్తే భయపడుతున్నారు, కాంగ్రెస్ నాయకులను చూస్తే జంకుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు అనుకుంటున్నారు అధికారం మా సొంతం అనుకుంటున్నారు, అధికారం మాకు ఎప్పటికి ఉంటుంది అనుకుంటున్నారు. శాశ్వతం కాదు అధికారం. ఇలా మేము నిరూపించబోతున్నాం. 100కు 100% రామగుండంలో మేజర్ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో సందేహం అవసరం లేదు.